Let us pray. ప్రార్థన చేసుకుందాం. Gracious Father, we worship you this morning. కృపల తండ్రి, ఈ ఉదయ కాలం మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము. Thank you for thy manifold mercies towards us. మా ఎడల ప్రభా, అసంఖ్యాకమైనటువంటి ప్రభా, నీ కృపల కొరకే నీకు కృతజ్ఞతలు. Continue to guide us that we may overcome every work of the enemy. శత్రువు యొక్క ప్రతి కార్యమును మేము జయించేలా ప్రభా మీరు మమ్మల్ని నడిపించండి. And how you want to make us victorious in the name of thy Son Jesus. నీ కుమారుడైన యేసు ప్రభు యొక్క నామములో ఎలా మమ్మల్ని ప్రభా మీరు విజయవంతులుగా చేయాలని ఆశిస్తా ఉన్నారు. Thank you for the great promises that we have given. నీలో మాకున్న గొప్ప వాగ్దానముల కొరకే నీకు కృతజ్ఞతలు. We want to see them being fulfilled. అవి నెరవేర్చబడటం మేము చూడగోరుతూ ఉన్నాం. Direct every step of us. మా యొక్క ప్రతి అడుగును నడిపించండి. That we may be overcomers and victors in Jesus. తద్వారా మేము యేసు ప్రభులో తండ్రి జయశీలుగాను విజయవంతులుగాను ఉండడానికి. Lord, bless your word to our hearts. దేవా నీకు వాక్యము మా హృదయములకు ఆశీర్వదించండి. In Jesus' almighty name we pray. యేసు ప్రభు సర్వశక్తుల నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. Now let us turn to the word of God. దేవుని యొక్క వాక్యం ఇప్పుడు మనం చూసుకుందాం. Let us look at the epistle of Paul to the Galatians. పరిశుద్ధైన పౌలు గలాతీయులకు రాసిన పత్రికను చూద్దాము. Verses 3 to 5. 3 నుండి 5 వచనాల వరకు. Galatians chapter 1 verses 3 to 5. గలాతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 5 వచనాల వరకు. Grace to you and peace from God the Father and our Lord Jesus Christ, who gave himself for our sins, that he might deliver us from the present evil age, according to the will of our God and Father, to whom be glory forever and ever. Amen. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. So this last morning I got up. నేను గత ఉదయం నిద్ర లేచినప్పుడు God was reminding and telling me one thing. దేవుడు నాకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ గుర్తు చేస్తూ ఉండినాడు. That Jesus gave himself for us to overcome all situations of life. జీవితంలోని సకల పరిస్థితులు జయించడానికి యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తము సమస్తము కూడా చేశాడు. What great victory Jesus at his cross offers to everyone who puts their trust in him and what he did for us. ఆయన యేసు ప్రభు నిమిత్తం చేసేటువంటి దానిని, అంతేకాకుండా ఆయన మీద నమ్మకం ఉంచిన వారికి ప్రతి విషయంలో కూడా దేవుడు తన విషయాన్ని ఏ రీతిగా వాగ్దానం చేస్తా ఉన్నాడు. And yesterday while we were reading the message of late Mr. Ed Daniel, నిన్న కీర్తిశేషులైనటువంటి నాన్నయ్య గారి వర్తమానాన్ని మేము చదువుతూ ఉండినప్పుడు that message mentioned one thing. ఆ యొక్క వర్తమానంలో ఒక విషయం చెప్పబడింది. We are living in the worst age that ever was since the world has begun. ఈ యొక్క ప్రపంచము ప్రారంభమైన నాటి నుండి కూడా మనం ఎంతో అన్నిటికంటే మించిన దుష్టమైనటువంటి తరములో జీవిస్తూ ఉన్నామని చెప్పారు. Today we live in a very difficult time. ఈ యొక్క దినాల్లో మనం ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాం. But there is hope and victory for everyone who puts their trust in Jesus. యేసు ప్రభువులో నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరికి కూడా నిరీక్షణ జయము ఉన్నాయి. Where is your focus? నీ కేంద్రీకరణ ఎక్కడుంది? Where is your eye focused on? నీ యొక్క నేత్రము ఎక్కడ కేంద్రీకరించబడింది? Is it on Jesus? అది యేసు ప్రభు మీదేనా? Are you aware what Jesus did for us? యేసు ప్రభు మన నిమిత్తం ఏం చేస్తాడో దాని విషయమై నీవు గమనం కలిగి ఉన్నావా? Do you know that infinite love of God for each and every one of us? మనలో ప్రతి ఒక్కరి యొక్క దేవుని యొక్క ఆ అనంతమైనటువంటి ప్రేమను ఎరిగి ఉన్నావా? Here it says, ఇక్కడ ఇలా చెప్పబడింది, he gave himself for us. ఆయన తన్ను తాను మన కొరకే అర్పించుకున్నాడు అని. Is there anything more to be done? ఇంకా చేయాల్సిన దానికి మించింది ఇంకేమైనా ఉందంటారా? He has done everything for you and me. ఆయన నీ కొరకు నా కొరకు సమస్తాన్ని కూడా చేసేసాడు. And through his cross,
ఆయన యొక్క శిలువ ద్వారా He wants to deliver us from every bondage, ఆయన మనల్ని ప్రతి దాస్యం నుండి కూడా విమోచించాలని కోరుతున్నాడు. every work of Satan, సాతాను యొక్క ప్రతి క్రియ నుండి కూడా, every evil of this world, ఈ లోకంలోని ప్రతి దుష్టత్వము నుండి, every sin, ప్రతి పాపము నుండి, every bondage. ప్రతి దాస్యము నుండి Jesus wants to make us a victor యేసు ప్రభు మనల్ని విజయవంతులుగా చేయబోతున్నాడు. and live with that hope, మనం ఆయన నిరీక్షణతో జీవించాలి. live with that expectation. ఆ యొక్క ఎదురుచూపుతో మనం జీవించాలి. Look to that Savior Jesus and His cross. ఆ యొక్క రక్షకుడైన యేసు ప్రభు వైపు, ఆయన శిలువ వైపు చూడు. You know, we live in this present evil age ఈ మన ఈ ప్రస్తుత దుష్టమైన తరంలో జీవిస్తున్నాం. where Satan tries to dominate us. ఎక్కడైతే సాతాను మన మీద పైచేయిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడో, He wants to bring bondages into our life. వాడు మన జీవితాల్లోనికి బంధకాల దాస్యం తేవాలని చూస్తున్నాడు. He wants to make captive whomever he can in his sin and evil. పాపములో దుష్టత్వంలో ఎవరెవరైతే వాడు బందీలుగా దాస్యంలో ఉంచాలని ప్రయత్నం చేస్తాడో, వాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. But remember one thing, అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, Jesus came to destroy the works of Satan. యేసు ప్రభు సాతాను క్రియలను నాశనం చేయడానికి వచ్చాడు. Remember that దాన్ని గుర్తుపెట్టుకో, and claim victory. విజయాన్ని స్వతంత్రించుకో. You know, we have a month of prayer. మనకు ప్రార్థనామాసం ఉంది. It is for us to pray, అది మనం ప్రార్థన చేయడానికి, seek victory over all the situations of life, జీవితంలోని సకల పరిస్థితుల్లో కూడా మనం జయాన్ని వెతకడానికి, seeking God to reveal Himself to us, దేవుడు తనను తాను మనం ప్రత్యక్షపరచుకోవడానికి వెతకడానికి, that we may depend on the living God. తద్వారా మనం జీవం గల దేవుడి మీద ఆధారపడడానికి, We will not be bound by the works of Satan. మన సాతాను యొక్క క్రియల చేత బంధించబడము. Oh, what great promises the Word of God holds for you and me. నీ కొరకు, నా కొరకు దేవుని యొక్క వాక్యం ఎంత గొప్ప వాగ్దానాలను కలిగి ఉంది. And what Satan does, సాతాను ఏం చేస్తాడంటే, he wants to take our dependence on God మనం దేవుని మీద ఆధారపడేటువంటి దాన్ని వాడు తొలగిస్తాడు. and live bound by works of Satan. సాతాను క్రియల చేత మనం బంధించబడి జీవించేలా చేస్తాడు. Day and night he is working for that, రేపవలే వాడు దాని కొరకే పనిచేస్తున్నాడు. attacking our thoughts, మన తలంపుల మీద దాడి చేస్తూ, keeping our mind negative, మన యొక్క మనసును వ్యతిరేకమైన దాంతో making us talk negative things, మన వ్యతిరేకమైన వాటిని మాట్లాడేలా చేస్తూ, and putting unbelief into our hearts, మన యొక్క హృదయాల్లో అవిశ్వాసాన్ని ఉంచుతూ, and never looking to the cross where Jesus won the ultimate victory for us. మన యేసు ప్రభు అంతిమ విజయాన్ని సాధించినటువంటి ఆయన శిలువ వైపునది కూడా మనం చూడకుండా చేస్తూ, You know, Satan సాతాను not only tries to make us captives, మన బందీలుగా చేయడానికి ప్రయత్నం చేయడం మాత్రమే కాకుండా, he tried that with Jesus too. అది వాడు యేసు ప్రభుతో కూడా ప్రయత్నం చేశాడు. We know, we read that in the Gospels, దానిని మనం సువార్తలో చదువుతాం. how Satan came to tempt Jesus. యేసు ప్రభువుని శోధించడానికి సాతాను తిరిగ్గా వచ్చాడో చూస్తాం. Oh, 40 days he fasted and prayed. ఆయన 40 దినాలు ఉపవాసండి ప్రార్థన చేశాడు. Oh, then he tried to tempt Jesus with the food. అప్పుడు ఆహారంతో యేసు ప్రభువుని శోధించడానికి వాడు ప్రయత్నం చేశాడు. Asked him to make this stone into bread. ఈ రాళ్ళను రొట్టెలుగా చేయమని చెప్పాడు. Oh, how temptation Satan brings into every life. ప్రతి జీవితంలోనికి సాతాను ఏ రీతిగా శోధన తీసుకొని వస్తాడో చూడండి. In our appetites. మన ఆకలి కలిగిన సమయాలు, Oh, he wants to bring his attractions. వాడు తన యొక్క ఆకర్షణలు తేవడానికి ప్రయత్నం చేస్తాడు. Food is an appetite. ఈ ఆకలి అనేది మనకు There సహజంగా are ఉండేది. many other worldly appetites which destroy our life. మన యొక్క జీవితంలో నాశనం చేసే ఈ లోక సంబంధమైన అనేక ఆకళ్ళు కూడా మనకు ఉన్నాయి. Satan tries that day and night. సాతాను దాన్ని రేయింబవడి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. What he wanted to do? వాడు ఏం చేయాలనుకుంటున్నాడు? Satan wanted Jesus to depend on himself, యేసు ప్రభు తన మీద తానే ఆధారపడాలని కోరాడు. not to depend on the Heavenly Father, పరలోక తండ్రి మీద కాకుండా, and to divert him from the purposes of the Heavenly Father. పరలోక తండ్రి ఉద్దేశం నుంచి ఆయన మళ్ళించాలని ప్రయత్నించాడు. Jesus came down to die for us. మన నిమిత్తమై చనిపోవడానికి యేసు ప్రభు దిగి వచ్చాడు. He wanted Jesus to be deviated from God's purpose. దేవుని యొక్క ఉద్దేశం నుంచి యేసుక్రీస్తు ప్రభు వైదొలగించబడాలని వాడు ఆశించాడు. Oh, why bring that temptation? ఎందుకో ఆ శోధన తీసుకురావడం? How Satan manages to deviate us from God's purposes. దేవుని యొక్క ఉద్దేశం నుంచి మనల్ని పక్కకు మళ్ళించడానికి సాతాను ఎలా సఫలీకృతమవుతూ ఉంటాడు. Satan wanted to take Jesus away from that cross యేసు ప్రభువుని ఆయన శిలువ దగ్గర నుంచి సాతాను దూరంగా తీసుకెళ్ళిపోవాలని కోరాడు. and deviate
from God's heavenly purposes. దేవుడు నీకు పరలోక ఉద్దేశాలను వైదొలగించాలని కోరాడు. This is what Satan is doing today to everyone. ప్రతి ఒక్కరి ఎడల ఈ దినములలో సాతాను చేస్తున్నది ఇదే. In this evil age, ఈ దుష్టకాలంలో Satan manages to deviate us from God's purposes. దేవుని ఉద్దేశం నుంచి మనల్ని మళ్లించడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. And another thing that Satan loves, సాతాను ఇష్టపడే మరొకటి ఏమంటే is to be worshipped. ఆయన వాడు ఆరాధించబడాలని కోరుకుంటాడు. Then he told Jesus, యేసు ప్రభుతో అన్నాడు, worship me, నన్ను ఆరాధించు అన్నాడు. I'll give you everything. నీకు సమస్తాన్ని ఇస్తానని చెప్పాడు. That's a big lie of Satan. అది సాతాను యొక్క పెద్ద అబద్ధం. Jesus wants only that is given by his Father. యేసు ప్రభు కేవలం తన తండ్రి చేత ఇవ్వబడిందే తనకు కావాలని కోరాడు. Satan offers many attractions to us. సాతాను మనకు అనేకమైన ఆకర్షణలు పెడతా ఉంటాడు. He will say he will give you authority. వాడు అంటాడు, నేను నీకు అధికారం ఇస్తానని. Just worship me. కేవలం నన్ను ఆరాధించు చాలు. Just obey me. కేవలం నాకు లోబడి చాలు. Just follow me. కేవలం నన్ను వెంబడించు చాలు. In this evil age, ఈ దుష్టతరంలో we keep listening to Satan. మన సాతాను మాట వింటూ ఉంటాం. He tries to deviate us. వాడు మనల్ని పక్కకు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాడు. He wants to be worshipped. వాడు ఆరాధించబడగోరుతాడు. He tempts us with all exaggerations and lies. అన్ని ఉన్నవాడిని హెచ్చించి అబద్ధాలాడి మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. He gives many offers. మనకు అనేక అవకాశాలు ఇస్తాడు. Where is our focus today? Is it on the word of God and the truth? ఈ దినములో మనకు కేంద్రీకరణ ఎక్కడ ఉంది? దేవుని యొక్క వాక్యం మీద, సత్యం మీద ఉన్నదా? What is Satan trying? సాతాను ఏం ప్రయత్నం చేస్తున్నాడు? He's trying to capture our hearts. మన హృదయాలను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. He wants our affections to be taken away from Jesus, one who died for us. మన నిమిత్తమై మన యేసు మీద మన ప్రేమ రుణాలు లేకుండా తీసివేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. And he never wants us to worship the living God. మనం ఎన్నడూ కూడా జీవగల దేవుని ఆరాధించడం వాడికి ఇష్టం లేదు. And he never wants us to worship God in truth. సత్యంతో మనం ఎన్నడూ కూడా దేవుని ఆరాధించడం వాడికి ఇష్టం లేదు. And in holiness. పరిశుద్ధతతో ఆరాధించడం ఇష్టం లేదు. He filled our hearts with evil and negativity. వాడు మన హృదయాలను దుష్టత్వంతోనూ వ్యతిరేకతతోనూ నింపుకున్నాడు. He puts us down into sin. వాడు మనల్ని పాపంలో కిందికి లాగి పడవేస్తున్నాడు. That all our attractions to the living God is taken away. తద్వారా జీవగల దేవుని యెడల మనకున్న ఆకర్షణ అంతా కూడా తీసివేయబడడానికి. And what he does, వాడు ఏం చేస్తున్నాడంటే make us his captive. మనను వాడికి బందీలుగా చేసుకుంటున్నాడు. In his bondage. వాడి యొక్క బంధకాల దాస్యంలో Deviate us from God's purposes for our life. మన జీవితంలో పట్ల దేవుని యొక్క ఉద్దేశం నుంచి మనల్ని పక్కకు మళ్ళించడానికి చూస్తున్నాడు. Day to day he is doing that. అను దినము కూడా వాడు చేస్తూనే ఉన్నాడు. Then he took him to the pinnacle of that temple. తర్వాత ఆయన్ని మందిరం యొక్క శిఖరానికి తీసుకుని వెళ్ళాడు. Jump from here. ఇక్కడ నుండి నువ్వు దూకు అన్నాడు. Prove to the world you are the son of God. నువ్వు దేవుని యొక్క కుమారుడని లోకానికి రుజువుపరచు అన్నాడు. Our youth today is troubled by all these attractions. ఈ దినములలో మన యవనస్తులందరూ కూడా ఈ ఆకర్షణలన్నిటితో కూడా కలవరం చెందుతూ ఉన్నారు. Not only the youth, నటులు మాత్రమే కాదు, Satan deviates everybody's attention. సాతాను ప్రతి ఒక్కరి నిమగ్నతను కూడా పక్కకు మళ్ళిస్తా ఉన్నాడు. He says, prove yourself. వాడు అంటాడు, నిన్ను రుజువుపరచు అంటాడు. Show to the world that you are great. నీ గొప్పవాడని లోకానికి కనబరచు అంటాడు. Prove your authority. నీ అధికారాన్ని చూపించి రుజువు చేయి. Today the world is running for position. ఈ దినములలో లోకం పదవుల కొరకే పరిగెడుతుంది. Many attractions Satan brings into our life. సాతాను మన జీవితాల్లో అనేకమైన ఆకర్షణలు తెస్తా ఉంటాడు. Many idols to worship. మనం ఆరాధించడానికి అనేక విగ్రహాలు తెస్తాడు. The greatest attraction today is the wealth. ఈ దినములలో అన్నిటికంటే మించిన గొప్ప ఆకర్షణ ఐశ్వర్యం. Satan wants us to worship that. మనం దానిని ఆరాధించాలని సాతాను కోరుతున్నాడు. They think wealth gives comfort. వాడు అనుకుంటారు ఐశ్వర్యం అనేది మన సౌఖ్యాన్ని ఇస్తుంది అని. Wealth brings true joy. ఐశ్వర్యం అనేది నిజమైన సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటారు. It's the greatest deception of Satan. అది సాతాను యొక్క అన్నిటికంటే మించినటువంటి గొప్ప వంచన. There are so many things people worship today. ఈ దినాల్లో ప్రజలు అనేకమైన వాటిని ఆరాధిస్తూ ఉన్నారు. The positions of the world. లోకంలో ఉండే హోదాలు, పదవులు. And the greatest worship today is their own self. ఈ దినాల్లో అన్నిటికంటే మించి వారు గొప్పగా ఆరాధించేది వారి స్వీయాన్ని. A new tactic of Satan. ఈ సాతాను యొక్క నూతనమైనటువంటి కిటుకు. The selfie culture. అంటే నేను అనే స్వార్థ స్వీయం. We want ourselves to be presented. మేము మమ్మల్ని కనపరచుకోవాలని కోరుకుంటున్నాము. Ourselves to
to be worshipped. మేము ఆరాధించబడగోరుతున్నాము. Keep away the living God. జీవమైన దేవుని పక్కకు పెట్టేసి Keep away the one who gave himself for us. మన నిమిత్తం తనను అర్పించుకున్నటువంటి వారిని పక్కకు పెట్టేసి Many false gods have taken their positions today. నేటి మనలో అనేక మంది అబద్ధ దేవుడు వారి స్థానాన్ని తీసుకున్నాయి. Idolatry in many forms. అనేక రీతిలుగా విగ్రహారాధన. You know, the positions that it can take our attention from God. మనకున్నటువంటి ఆస్తులు దేవుని మీద మనకున్న నియమాలను కూడా పక్కకు కలిగి చేయగలవు. Our attention to multiply that. దాన్ని ఇంకా రెట్టింపు చేయడానికి మనకు ఉండేటువంటి నిబంధన. Our attention to show to the world that we are great. నేను గొప్పవాడని లోకానికి మనం చూపించుకోవడానికి మనకు ఉండేటువంటి నిబంధన. Our love for comforts and pleasures. ఈ సౌఖ్యానికి సుఖభోగాలకు మనకున్నటువంటి ఆసక్తి. Oh, how many things Satan wants to bring into our life. సాతాను ఎన్ని మన జీవితాల్లో తేవడానికి ఇష్టపడుతున్నాడు. To take away from the one who gave himself for us. మన నిమిత్తమై తనను తాను అర్పించుకున్నటువంటి ఆయనకు మనం దూరం చేయడానికి. To make us bound to the present evil age. ఈ ప్రస్తుత దుష్టతరానికి మనం బందీలుగా ఎలా చేయడానికి. You know, Paul wrote about this present evil age ఈ ప్రస్తుత దుష్టతరం గురించి పౌలు రాస్తూ అన్నాడు. in 2 Timothy 3rd chapter. 2 తిమోతి 3వ అధ్యాయంలో Let us have a look at 2 Timothy chapter 3. 2 తిమోతి 3వ అధ్యాయం చూద్దాం. Here Paul writes about the end of the last days. అంత్యదినముల గురించి పౌలు ఇక్కడ రాస్తున్నాడు. 2 Timothy chapter 3 2 తిమోతి 3వ అధ్యాయం verses 1 and 2. 1, 2 వచనాలు. But know this, that in the last days perilous times will come, for men will be lovers of themselves, lovers of money, boasters, proud, blasphemers, disobedient to parents, unthankful, unholy. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బిక్కములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. So here ఇక్కడ we see Paul writes, పౌలు రాస్తున్నాడు. in the last days there will be perilous times. అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి. They will be lovers of themselves, వారు స్వార్థప్రియులై ఉంటారు, or lovers of money, డబ్బును ప్రేమించేవారై ఉంటారు, boasters, proud, blasphemers, బిక్కములాడువారు, అహంకారులు, దూషకులు, disobedience to the parents, తల్లిదండ్రులకు అవిధేయులు, unthankful, కృతజ్ఞత లేనివారు, unholy. అపవిత్రులు. So Paul keeps writing about that, దాని గురించి పౌలు రాస్తున్నాడు. about the qualities of the end times, అంత్య దినాల్లో ఉండేటువంటి గుణాల గురించి, of this evil age. ఈ దుష్టతరమైన యొక్క గుణాలు. Oh, we see that every day. ప్రతి దినము కూడా మనం దీన్ని చూస్తూ ఉన్నాం. In the 3rd verse he writes, కూడా వచనాలు రాస్తున్నాడు. unloving, unforgiving, slanderers, without self-control, brutal, despisers of God. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు. So look at the newspaper. వార్తాపత్రిక చూడండి. Oh, we'll see what truly happening. నిజంగా ఏం జరుగుతుందో దాన్ని మనం చూస్తాం. Unforgiving. క్షమించలేకపోవడం. Oh, brutal. క్రూరత్వం. And here Paul says slanderers. పౌలు పెట్టున్నాడు దుష్ప్రచారం చేసేవారని. Oh, and despisers of good. అంటే సజ్జన ద్వేషులు. And he again says, ఇంకా అంటున్నాడు. oh, they'll be traitors, headstrong, haughty, lovers of pleasure rather than the lovers of God. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. Lovers of pleasures rather than lovers of God. దేవుని ప్రేమించిన దానికంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. Oh, deception of Satan. సాతాను యొక్క వంచన. And his call to sacrifice. Jesus gave himself for us. అంటే మన నిమిత్తమై యేసు ప్రభు తనను తాను అర్పించుకొని దేవునికి బలి అర్పణయ్యాడు. What he has done? ఆయన ఏం చేశాడు? He has set an example for us. మన కొరకు ఆయన మాదిరి ఉంచాడు. Giving himself. ఆయన తనను తాను అర్పించుకున్నాడు. Sacrificing himself. తనను తాను బలి అర్పణ చేసుకున్నాడు. That we may find deliverance. తద్వారా మానవ విడుదల కనుగొనడానికి. That we may be delivered from the hellfire. తద్వారా మనం నరకాగ్ని నుండి విడిపించబడడానికి. But what has happened to us? అది మనకి ఏం సంభవించింది? Oh, we have become pleasures
lovers of pleasure మన సుఖభోగాన్ని ప్రేమించే వాళ్ళమైపోయాం rather than the lovers of God. దేవుని ప్రేమించే వారికంటే సుఖభోగాలను ప్రేమించే వాళ్ళమయ్యాం. But Jesus came down from heaven for us. అయితే మన నిమిత్తం యేసు ప్రభు పరలోకము నుండి కిందికి దిగి వచ్చాడు. He came down. ఆయన కిందికి దిగి వచ్చాడు. He was manifested to destroy the works of Satan. ఆయన సాతాను యొక్క క్రియలను నాశనం చేయడానికి ప్రత్యక్షపరచబడ్డాడు. And he has given us a new purpose to live for us. మానవ జీవితానికి ఆయన మనకు నూతనమైన ఉద్దేశాన్ని ఇచ్చాడు. New direction for our lives. మన జీవితమునకు నూతన దిశానిర్దేశాన్ని ఇచ్చాడు. No more to be focusing on this evil age. ఇంకంటే వారు కూడా ఈ దుష్టతల మీద కేంద్రీకరించుకుంటా ఉండడానికి. To live with heavenly purposes. పరలోక ఉద్దేశముల కొరకే జీవించడానికి. To live for the one who died for us. మన నిమిత్తమై చనిపోయిన ఆయన కొరకు జీవించడానికి. Who showed his unfailing love towards us. మన ఎడల తప్పిపోయినటువంటి తన యొక్క ప్రేమను చూపించినటువంటి ఆయన కొరకు. You know, when you look at 1 John, మరి యోహాను 4th chapter, 4వ అధ్యాయంలో verse 9, 9వ వచనంలో in this love of God was manifested toward us, that God has sent his only begotten Son into the world, that we might live through him. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ప్రేమ ప్రత్యక్షపరచబడెను. Oh, what great love! ఎంత గొప్ప ప్రేమ ఇది. And he was manifested to us that God sent his only begotten Son. దేవుడు తన ఏకైక కుమారుని పంపించడం ద్వారా దీనిని ఆయన మనకు ప్రత్యక్షపరిచాడు. You know, when I was looking at Matthew Henry, the man of God who gave great interpretation of the word of God. దేవుని వాక్కు యొక్క గొప్ప వ్యాఖ్యానం కావాల్సినటువంటి దేవజనుడైనటువంటి మాథ్యూ హెన్రీ గారి జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు He writes, ఆయన ఏం రాశారంటే, oh, it's very strange that God himself gave his own Son to people who are unloving, who are always ungrateful to this God. ఈ దేవుని ఎడల ఎంత మాత్రం కూడా ప్రేమ లేకుండా కృతజ్ఞత లేకుండా ఉన్నటువంటి వ్యక్తుల కొరకై దేవుడు తన యొక్క కుమారుడిని ఇవ్వడం అనేటువంటి చాలా ఆశ్చర్యం అద్భుతమని చెప్పాడు. He sent his Son to the impure ashes, ఆ పవిత్రమైనటువంటి బూడిద కొరకు దేవుడు తన కుమారుడిని ఇచ్చాడని చెప్పాడు. who never deserved anything. ఎన్నడూ దేనికి కూడా యోగ్యులు పాత్రలు కానటువంటి వారికి, For such, అటువంటి వారికి God sent his Son to die for us. మన నిమిత్తమై చనిపోవడానికి దేవుడు తన కుమారుడిని పంపించాడు. Oh, he writes, it's a great mystery, ఆయన గొప్ప మర్మాన్ని రాస్తున్నాడు. beyond the comprehension. మన గ్రహింపులకే ఇచ్చినటువంటి దాన్ని Why God should send his only begotten Son to die for us. మన నిమిత్తమై చనిపోవడానికి దేవుడు తన ఒకే ఒక కుమారుడిని ఎందుకు పంపించాలి? He sent his Son to be crucified, ఆయన తన కుమారుడు సిలువ వేయబడడానికి పంపించాడు. to carry our sins on him, ఆయన మన పాపములను మోయడానికి, to go through every agony and suffering, ప్రతి విధమైనటువంటి వేదన గుండా శ్రమ గుండా ఆయన వెళ్ళడానికి, to die on that most cruel cross. ఎంతో క్రూరమైనటువంటి ఆయన శిలువ మీద ఆయన చనిపోవడానికి. What great manifestation of love. ప్రేమ ఎంత గొప్పగా ప్రత్యక్షపరచబడింది. What for? దేనికి? To bring beneficial end to everyone. ప్రతి ఒక్కరికి కూడా మేలుకరమైనటువంటి అంతం ఇవ్వడానికి. To everyone who put their trust in Jesus. ఎవరైతే వారికి నమ్మకం యేసు ప్రభువులో ఉంచుతారో, Who keeps their focus on him. ఎవరైతే వారి కేంద్రీకరణ ఆయన మీద ఉంచుతారో, That they may not be bound by this evil present age. వారు ఈ ప్రస్తుత దుష్ట తరం ద్వారా బంధించబడకుండా ఉండడానికి. So here Apostle John writes ఇక్కడ అపోస్తలుడు యోహాను రాస్తూ, that we might live through Jesus. తద్వారా యేసు ప్రభు ద్వారా జీవించున్నట్లుగా. That's God's purpose. అది దేవుని యొక్క ఉద్దేశము. That we may overcome this present evil age తద్వారా ఈ ప్రస్తుత దుష్ట తరాన్ని మనం జయించి and focus our life on Jesus. మన జీవితంలో యేసు ప్రభు మీద కేంద్రీకరించి, That we may be able to overcome all the evil that we face day after day. తద్వారా జనులను కూడా మనం ఎదుర్కొనే సమస్తమైన దుష్టత్వాన్ని మనం జయించడానికి. Jesus came down when we were in sin. మన పాపములో ఉన్నప్పుడు యేసు ప్రభు మన మీద కిందికి దిగి వచ్చారు. We had no hope of our lives. మన జీవితంలో మనకి ఏ నిరీక్షణ లేకుండా ఉన్నప్పుడు, We were unclean. మనం అపవిత్రమై ఉన్నప్పుడు, But in spite of that, అది అలా ఉండినప్పటికీ కూడా God gave that provision. దేవుడు ఆయనకి ఏర్పాటు ఇచ్చాడు. All those who put their trust in Jesus, వారి నమ్మకాన్ని కూడా యేసు ప్రభువులో ఉంచినటువంటి వారు, oh, they may have this care to live through Jesus. యేసు క్రీస్తు ప్రభు ద్వారా జీవించేటువంటి ఈ యొక్క భాగ్యం వారికి ఉండడానికి. Oh, what a privilege.
ఎటువంటి ఆధిక్యత ఇది? Are we focusing our life on this Savior Jesus? మనం మన జీవితంలో ఈ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మీద కేంద్రీకరించుచున్నామా? Or is it our focus on this evil age, evil world? లేదంటే మన కేంద్రీకరణ ఈ దుష్ట కాలం మీదనే ఉన్నదా? When we focus on this evil age, మరి దుష్ట కాలం మీద కేంద్రీకరించినప్పుడు oh, Satan brings in captivity and bondage. సాతాను చెరను బంధకములను చేస్తాడు. Oh, not able to overcome the present situation of life. జీవితంలో ప్రస్తుత పరిస్థితి మనం జయించలేకుండా ఉంటాము. Satan tries to bring in sorrow and evil. సాతాను మనలోకి దుష్టత్వాన్ని దుఃఖాన్ని తేవడానికి ప్రయత్నం చేస్తాడు. But Jesus died for us. అయితే యేసు ప్రభువు మన నిమిత్తం చనిపోయారు. Through his cross, ఆయన శిలువ ద్వారా he wants us to be overcomers of the present situation of life. జీవితంలోని ప్రస్తుత పరిస్థితిని మనం ఆయన ద్వారా జయించాలని ఆయన కోరుతున్నాడు. And in the 10th verse, 10వ వచనంలో in this love, not that we love God, but he loved us and sent his son to be propitiation for our sins. మనం దేవుని ప్రేమించమని కాదు, కానీ మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. Oh, in this love. ఇందులో ప్రేమ ఉన్నది. Oh, what a great love here he is expressing. ఆయన ఎంత గొప్ప ప్రేమను కనబరుస్తున్నాడు. Oh, when we find Christ, మనము క్రీస్తును కనుగొన్నప్పుడు, understand his love, ఆయన ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు, a new direction comes into our life. మన జీవితంలోకి కొత్త దిశానిర్దేశం వస్తుంది. Because our sin would have brought only destruction. మనకు పాపం కేవలం మనకు నాశనం వంటికే తెచ్చింది. Our sin brought in curses, మనకు పాపం శాపాలు తెచ్చింది. bondage and slavery. మనకు దాస్యమును బానిసత్వాన్ని తెచ్చింది. That brings misery. అది మనకు వేదన కలిగించింది. There is no hope for the situations of life. జీవిత పరిస్థితులకు మనకు నిరీక్షణ లేకుండా అయింది. But Jesus came in, అది యేసు ప్రభువు లోపలికి వచ్చి came into our life. మన జీవితంలోకి వచ్చిన ఆయన, He has forgiven the past. ఆయన మనకు తానే క్షమించాడు. He wants to give us you a future ఆయన మనకు కొత్త భవిష్యత్తు ఇవ్వాలని కోరుతున్నాడు. and give a new hope for us. మనకు కొత్త నిరీక్షణ కోరుతున్నాడు. A new direction and purpose for our life. మన జీవితంలో ఉన్న దిశా నిర్దేశాన్ని ఉద్దేశాన్ని కోరుతున్నాడు. Let us understand that. దాన్ని మనం గ్రహిద్దాం. Let our life take a new direction. మన జీవితం నూతన దిశ తీసుకునేలా చూద్దాం. How much we value this Savior. ఈ రక్షకుడిని మనం ఎంత మేరకు విలువయిస్తున్నాం. How much trust we put in Jesus. మనం యేసు ప్రభువులో ఎంత నమ్మకం ఉంచుతూ ఉన్నాము. And are we focusing on Him that we may find the ultimate victory in our lives? మన జీవితంలో అంతిమ విజయాన్ని సాధించడానికి మనకి ఎందుకైనా ఆయన ఉంచుతున్నామా? Do we love Him above all other things of this world? ఏ లోకంలో విలువలన్నిటికంటే అధికంగా మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? In this world, ఈ లోకంలో we see much sorrow, మనం ఎంతో దుఃఖాన్ని చూస్తున్నాం, much pain, ఎంతో వేదన చూస్తున్నాం, much evil, ఎంతో దుష్టత్వాన్ని చూస్తున్నాం, much bondage which Satan brings in. సాతాను తీసుకుని వచ్చే అనేక బంధకాలు దాచి చూస్తున్నాం. But Jesus wants to bring in deliverance to everyone who looks to Him. ఆయన చూసే ప్రతి వారికి కూడా యేసు ప్రభువు విడుదల తీసుకుని రావాలని కోరుతున్నాడు. Last night someone rang me up. గత రాత్రి ఎవరు నాకు ఫోన్ చేసి He was telling about what's happening today. ఏ రోజు ఏ సంభవిస్తుందో నాకు చెప్తూ ఉన్నారు. Oh, he lives in a very comfortable place. ఆయన ఎంతో సౌకర్యమైనటువంటి స్థలంలో జీవిస్తూ ఉన్నాడు. But he says, ఆయన అంటున్నాడు, today everything has changed. ఈ దినాల్లో అన్ని మారిపోయినాయండి. The climatic changes, వాతావరణ మార్పులు, the global warming, అంటే ఈ భూమి అంతా కూడా వేడెక్కిపోవడం అనేది that has brought in total change in the weather. అది వాతావరణంలో పూర్తి మార్పు తెచ్చింది. The places which were wonderful to live in ఒకప్పుడు జీవించడానికి ఎంతో అద్భుతంగా ఉండేటువంటి ప్రదేశాలు has become difficult places to live. జీవించడానికి ఇప్పుడు ఎంతో కష్టతరమైన ప్రాంతాలుగా మారిపోయాయి. Oh, the world is changing. ఈ లోకం మారిపోతుంది. We live in difficult times. మనం కష్టదినాల్లో జీవిస్తున్నాం. But to overcome that, అయితే దానిని జయించడానికి we must have Jesus with us. మనతో మనం యేసు ప్రభువుని కలిగి ఉండాలి. Our hope should be on Jesus. మన నిరీక్షణ యేసు ప్రభువు మీదనే ఉండాలి. The purpose of our life to be Jesus. మన జీవిత కేంద్రీకరణ యేసు ప్రభువు మీదనే ఉండాలి. And we must remember one thing. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. We live in an age called digital age. మనం డిజిటల్ ఏజ్ అనేటువంటి దానిలో జీవిస్తున్నాము. This has brought in a great change in the world situation. ఇది లోక పరిస్థితుల్లో చాలా గొప్ప మార్పు తీసుకొని వచ్చింది. People look for an answer in moments time. అంటే ప్రజలకు క్షణాల్లో జవాబు చేయాలి. Oh, you send a message to someone. ఎవరికైనా మెసేజ్ మనం వార్త పంపిస్తాం. Oh, they want an answer in no time. అసలు వెంటనే వాళ్ళకి జవాబు వచ్చేసేయాలి. Oh, because it's a digital work. ఎందుకంటే ఇది డిజిటల్ వర్క్ కాబట్టి Everything became quick and fast. అన్ని కూడా వెంటనే తొందరగా అయిపోవాలి. The patience
no more with people. ఇక ప్రజల సహనం లేకుండా పోయింది. Oh, Bible says one thing. బైబిల్ ఒక విషయాన్ని చెప్తా ఉంది. Those who wait on the Lord shall renew. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలాన్ని పొందుతారని. Those who wait on the Lord shall renew their strength. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతనమైన బలాన్ని పొందుకుంటారు. But no patience for people to wait. అయితే కనిపెట్టడానికి ప్రజలకు సహనం లేకుండా పోయింది. We live in digital age. మన డిజిటల్ తరంలో జీవిస్తూ ఉన్నాం. Every answer should come in no time. ప్రతి జవాబు కూడా అప్పటికప్పుడే వచ్చి పడేయాలి. We cannot wait on God for an answer in this time. ఆయన సమయంలో జవాబు ఇవ్వడానికి దేవుని దగ్గర కనిపెట్టడానికి మాకు ఓపిక లేదు. We learn new things. మనం కొత్త వాటిని నేర్చుకుంటున్నాం. Oh, God should also change. దేవుడు కూడా మారిపోవాలి. That's our expectation. మనం ఆశించి ఎదురు చూసేది అదే. We have no patience to wait on God till the answer comes. జవాబు వచ్చే వరకు దేవుని దగ్గర కనిపెట్టడానికి మనం సహనంగానే ఓర్పుగానే లేదు. The Bible keeps reminding us this great truth. ఏ గొప్ప సత్యాన్ని బైబిల్ మనకు తిరిగి జ్ఞాపకం చేస్తుంది. Waiting on God. దేవుని యొద్ద కనిపెట్టడం. Learning to spend time with God's word. దేవుని వాక్యంతో సమయాన్ని గడపడం కనిపెట్టడం. Looking to God's promises to be fulfilled in our time. మారిన సమయంలో దేవుని వాగ్దానాలను నెరవేర్చు కొరకై వేచి ఉండడం. Learning to spend time with God. దేవునితో సమయాన్ని గడపడం నేర్చుకోవడం. But we want to apply digital world to every situation of our life. మన జీవితాల్లో ప్రతి పరిస్థితుల్లో కూడా మనమైతే ఈ డిజిటల్ సంబంధించిన దాన్ని అన్వయించాలని ప్రయత్నం చేస్తున్నాం. Look at the reactions of the world. లోకం యొక్క ప్రతిస్పందనలు చూడండి. We see much evil. మనం ఎంతో దుష్టత్వాన్ని చూస్తున్నాం. One boy proposed to one girl. ఒక అమ్మాయికి ప్రేమ సంబంధం చేస్తే No answer comes. జవాబు రాకపోతే He pours acid or burn her. ఆమె మీద వెంటనే ఆమ్లం పోస్తాడు, కాల్చిపడేస్తాడు. The reactions of the world, so cruel and hatred. ఈ లోకం యొక్క ప్రతిస్పందనలు ఎంతో క్రూరమైనవిగాను, ఎంతో దేశంతో నిండిగా ఉన్నాయి. We live in an evil age. మనం దుష్టమైన తరంలో జీవిస్తున్నాము. We must understand that. దాన్ని మనం గ్రహించాలి. Ask God for enabling us to wait in patience before Him. అంటే ఆయన యొక్క మన సహాయంతో కనిపెట్టడానికి సహాయం చేయమని మనం ప్రభువుని అడుగుదాం. We lost the priorities. మనం ప్రాధాన్యతలు కోల్పోయాం. Priority of waiting upon God to hear an answer. జవాబు వినడానికి దేవుని దగ్గర కనిపెట్టి ఆ ప్రాధాన్యతను మనం పోగొట్టుకున్నాము. They will come out with some answers. ఏదో జవాబుతో వారు బయటకు వస్తారు. They don't want to wait God to speak to them. దేవుడి వారితో మాట్లాడడానికి వాడు దేవుని దగ్గర కనిపెట్టరు. This evil age has brought much corruption. ఈ యొక్క దుష్టతరమైన ఎంతో దుర్నీతి తీసుకుని వచ్చేది. I was reading about the man of God, Bishop Reginald Eber. రెజినాల్డ్ గేబర్ అనే ఒక దైవ బిషప్ గారి గురించి చదువుతున్నాను. He was a great man of God. ఆయన గొప్ప దైవజనుడు. And he wrote many hymns. ఆయన అనేక పాటలు రాశారు. So one of them is Holy, Holy, Holy Lord God Almighty. ఆ పాటలో ఒకటి హోలీ హోలీ లార్డ్ గాడ్ ఆల్మైటీ అనే పాట. Oh, what a great man of God he was. ఆయన ఎంత గొప్ప దైవజనుడు. He went around this nation. ఆయన ఈ దేశమంతా కూడా సంచరించారు. He wanted to lift up the people. ఆయన ప్రజలను పైకి లేవనెత్తి కోరాడు. So when he was preaching, ఆయన బ్రిడ్జిలో ఉన్నప్పుడు his family was in Calcutta. ఆయన కుటుంబం ఏమో కలకత్తాలో ఉండింది. Suddenly he died. అకస్మాత్తుగా ఆయన చనిపోయాడు. And the message reached his wife ఆయన వార్త ఆయన భార్యకు చేరింది. much later, చాలా ఆలస్యంగా ఆ వార్త చేరింది. maybe months later. కొన్ని నెలల తర్వాత అయ్యుండొచ్చేమో. The communication system was that. ఆ దినాలలో వార్తలు చేరడానికి అంత సమయం పట్టేది. But today, కానీ ఈ దినాల్లో what we receive, the digital age, ఈ డిజిటల్ తరంలో మనం ఏం పొందామో వెంటనే we want everything to happen quick. అన్ని కూడా వెంటనే జరిగిపోవాలని కోరుతాం. No time to wait for God. దేవుని కొరకు కనిపెట్టే సమయం మనకు లేదు. No time to spend with God. దేవునితో గడపడానికి మనకంటూ సమయం లేదు. To ask God for an answer for their situations of life. వారి యొక్క జీవిత పరిస్థితులకు దేవుని యొక్క జవాబు అడగడానికి. So lost the patience to wait and look to God. అంటే దేవుని దగ్గర కనిపెట్టి వేచి ఉండడానికి సహనం లేదు. Remember, గుర్తుపెట్టుకో. we have this month set apart for prayer. ఈ యొక్క మాసం మనకు ప్రార్థనకే ప్రత్యేకించబడినటువంటి నెల. Let us ask God. మనం దేవుని అడుగుదాం. Lord, we live in this evil age. ప్రభువా, మేము ఈ డిజిటల్ కాలంలో జీవిస్తూ ఉన్నాం. People trust in the digital era. ప్రజలు ఈ డిజిటల్ త్వరగా పొందైపోయిందని నమ్ముతున్నారు. Everything must happen quick. అన్ని కూడా వెంటనే జరిగిపోవాలి. But Lord, give me patience. అయితే ప్రభువా, మీరు నాకు సహనాన్ని ఇవ్వండి. Give me time to wait for you. నీ యొక్క కనిపెట్టడానికి నాకు సమయాన్ని ఇవ్వండి. Give me patience to wait to hear from you. నీ యొక్క వినడానికి నాకు సహనం దయచేయండి. Oh, we want to
hear what you want to speak. మీరు ఏం మాట్లాడాలని కోరుతున్నారు అని వినాలని కోరుతున్నాం. We want to know what direction you want to give for my life. మా జీవితాన్ని నువ్వు ఎప్పుడు దిశానిర్దేశాన్ని ఇవ్వాలని కోరుతున్నావని నేను చూడగోరుతున్నాను. Lord, I want to hear from you. ప్రభువా, నీ నుండి నేను వినగోరుతున్నాను. And as I wait, నేను కనిపెట్టి ఉన్నాను. I want new things happening in my life. నా యొక్క జీవితంలో నూతన కార్యములు జరగడం నేను కోరుతున్నాను. Realizing the purposes of my life. నా జీవిత ఉద్దేశాల విషయమై గ్రహింపు కలిగి Giving new directions for me. నాకు నూతన దిశానిర్దేశాలను ఇచ్చుచు Changing my old nature. నా పాత స్వభావాన్ని మార్చి I don't want to carry this old nature ahead anymore. ఇంకెంత మాత్రం కూడా నా పాత స్వభావాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. So how God wants to change us and renew a new thing in every one of us. ఎలా దేవుడు సమస్తమును కూడా మార్చి మనందరిలో కూడా నూతనమైన కార్యము చేయగోరుతున్నాడు. You know, Paul was reminding these Galatians. ఏ కారణంలో పౌలు దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. Remember, Jesus gave himself. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువు తనను తాను అర్పించుకున్నాడు. Oh, you should have a new total change in your life. నీ జీవితంలో పూర్తి మార్పు రావడానికి You know, coming back to the Galatians, శ్రీ గలాతీ పత్రికకు వస్తే 3rd chapter, 3వ అధ్యాయంలో verse 1. మొట్టమొదటి వచనం, O foolish Galatians, who has bewitched you that you should not obey the truth, before whose eyes Jesus Christ has clearly portrayed among you as crucified. ఓ అవివేకమైన గలాతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమించెను? శిలువ వేయబడి వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. So here Paul is reminding those people. ఇక్కడ పౌలు వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. O Galatians, who has bewitched you? ఓ గలాతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమించారు? Who has deceived you and taken away from the cross of Jesus? ఎవరు మిమ్మల్ని మోసం చేసి యేసు ప్రభువు శిలువ నుంచి దూరంగా తీసుకుని వెళ్ళారు? Who has blinded you? ఎవరు మీకు గుడ్డితనం కలుగ చేశారు? Who has taken your focus from the truth? మీ యొక్క కేంద్రీకరణ సత్యం నుంచి వైదొలిగించింది ఎవరు? Truth of the cross of Jesus. యేసు ప్రభువు శిలువ యొక్క సత్యం నుండి The complete work which Jesus did for us. మన నిమిత్తమై యేసు ప్రభువు సంపూర్ణంగా చేసిన కార్యం నుండి Who has taken your focus from there? అక్కడి నుంచి మీ యొక్క కేంద్రీకరణ కలిగించింది ఎవరు? Well, this is what Satan does. ఇదే సాతాను చేస్తూ ఉన్నాడు. He takes our focus from the cross of Jesus. వాడు మన యొక్క కేంద్రీకరణ శరీరం నుంచి వైదొలిగిస్తాడు. Oh, he tells that no one cares for you. వాడంటాడు, నిన్ను అసలు పట్టించుకునేవాడు ఎవరు లేరంటాడు. He always wants us to be blind to the love of God. దేవుని ప్రేమ విషయంలో మనం ఎల్లప్పుడూ కూడా గుడ్డివారిగా ఉండాలని వాడు కోరుతాడు. Oh, Paul wrote పౌలు రాశాడు that in 2 Corinthians, 4th chapter. 4వ అధ్యాయంలో He writes to those Corinthian believers. ఆ కొరింథీ విశ్వాసులకు ఆయన రాశాడు. 2 Corinthians 4th chapter, 2 కొరింథీ 4వ అధ్యాయంలో verse 3. 3వ వచనం. 2 Corinthians 4:3. 2 కొరింథీ 4వ అధ్యాయం 3వ వచనంలో, But even if our gospel is veiled, it is veiled to those who are perishing. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. So our gospel is veiled. కాబట్టి మన సువార్త మరుగు చేయబడింది. Remember, gospel is the power of God, of the news of Jesus. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువు గురించిన వార్త విషయమై ఈ సువార్త అనేటువంటి దేవుని యొక్క శక్తి అయ్యింది. What Satan does, సాతాను ఏం చేశాడంటే, put a veil over all this good news, ఈ సువార్త అంతటికీ కూడా ముసుగప్పాడు. that we may not be reminded about what Jesus did for us. తద్వారా యేసు ప్రభు మన నిమిత్తం చేసిన దాని విషయమై మనం జ్ఞాపకం చేయబడకుండా ఉండడానికి. Our memory is very short. మన జ్ఞాపకం చాలా కొద్దికాలమే ఉంటుంది. Satan keeps reminding us సాతాను మనకు తిరిగి జ్ఞాపకం చేస్తుంటాడు. about the hopelessness, దేశీయ స్థితిని, about unbelief, అవిశ్వాసం విషయమై, about sin. పాపం గురించి Oh, he puts his temptation into our minds మన మనసులో వాడి శోధన కలిగిస్తాడు. to take us away from the truth of the word of God. దేవుని యొక్క వాక్య సత్యం నుంచి మనం దూరంగా తీసుకుని వెళ్ళిపోవడానికి. Oh, he put a veil over the truth, సత్యమైన వాడు ముసుగును కప్పాడు. that we may lose focus of Jesus and his cross. తద్వారా మన యేసు ప్రభు ఆయన శిలువ మీద కేంద్రీకరణ పోగొట్టుకోవడానికి. So in the 4th verse, Paul says, 4వ వచనంలో పౌలు అంటాడు, whose mind the God of this age has blinded, who do not believe, lest the light of the gospel of the glory of Christ, who is the image of God, should be shining on them. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేసెను. So here Paul writes, పౌలు రాస్తూ, the God
of this age has blinded. ఈ యుగ సంబంధమైన జగత్తు వారికి గుడితనం కలుగజేశాడు అన్నాడు. So those who believe live in darkness. అంటే నమ్మే చీకటిలో జీవించేటువంటి వారు, Those who have not come into the truth of the Lord Jesus. యేసు ప్రభువుని సత్యంలోకి రాకుండా ఉన్నటువంటి వారు, Those who still have no faith in what Jesus did. యేసు ప్రభువు చేసిన దానిలో ఇంకా విశ్వాసం లేకుండా ఉన్నవారు, For such, అలాంటి వారికి oh, Satan has blinded their eyes, సాతాను వారికి కన్నుల గుడితనం కలుగజేశాడు. that we may not believe that God has delivered us from every bondage of sin. పాపం యొక్క ప్రతిదిన దాసం నుంచి దేవుడు మనల్ని విడిపించాలని, తద్వారా మనం నమ్మకుండా చేయడానికి. So this light of the gospel ఈ యొక్క సువార్త యొక్క ప్రకాశము makes us live for the glory of God. దేవుని యొక్క మహిమ కొరకే మనల్ని జీవించేలా చేస్తుంది. Because we know one thing, ఎందుకంటే ఒక విషయం మనకు తెలుసు, Jesus gave himself. యేసు ప్రభువు తను తాను మన కొరకే The అర్పించుకున్నాడు. one who died for us మన నిమిత్తం చనిపోయినటువంటి ఆయన, is the one we should live for. మనం ఆయన కొరకే జీవించవలసి ఉన్నాం. But Satan blinds us. అయితే సాతాను మనకు గుడ్డితనం కలుగజేస్తాడు. He makes us from the truth of the word of God. దేవుని యొక్క వాక్యం నుంచి మనం తొలగిపోయేలా చేస్తాడు. He keeps us in bondage. వాడు మన బంధకాలు ఉంచుతాడు. He keeps us blind. మన దివాళిగా ఉంచుతాడు. Oh, what a sad state he brings us into. మనకి ఇప్పుడు ఎలాంటి విచారమైన స్థితిలోకి మనల్ని తీసుకొస్తాడు. So Satan never wants anyone to have this gospel, the light of gospel coming into their lives. ఏ ఒక్కరిని కూడా ఈ సువార్త యొక్క ప్రకాశం రావడం సాతానుకి ఇష్టం లేదు. He keeps us ignorant, వాడు మనల్ని అజ్ఞానంతో బంధిస్తాడు, blind, గుడ్డివారిగా చేస్తాడు. not turning to the truth which God wants to give us. దేవుని ఇవ్వాలని కోరుతున్న ఆ సత్యం వైపు తిరగకుండా చేస్తాడు. So instead of having a victorious life, కాబట్టి జయకరమైన జీవితాన్ని కలిగి ఉండడానికి బదులుగా he makes us blind to the present world. ఈ ప్రస్తుత లోకాన్ని మనం గుడ్డివారిగా చేస్తాడు. The present world which is on the verge of destruction. నాశనమై కంచెలో ఉన్నటువంటి ప్రస్తుత లోక విషయమై So Paul keeps telling these people, పౌలు వీరికి చెప్తానే వచ్చాడు, we preach Christ. మేము క్రీస్తును ప్రకటిస్తున్నాం. We preach Christ Jesus. మేము క్రీస్తు యేసును ప్రకటిస్తున్నాం. We don't preach ourselves. మా గురించి మేము ప్రకటించుకోవడం లేదు. We want to preach one who died for us. ఆయన నిజమైన చనిపోయిన ఆయన గురించి ప్రకటించబోతున్నాం. That we always carry that thought of the cross and what Jesus did for us. తద్వారా ఎల్లవేళలా కూడా ఆ శిలువ యొక్క తలకు క్రీస్తు మన మీద ఏం చేశాడో దాన్ని కలిగి ఉండడానికి. Oh, how it helps us to take a stand against evil and sin of this present age. అది ఎలా ఈ ప్రస్తుతమైనటువంటి పాపానికి దుష్టత్వానికి వ్యతిరేకంగా నిలబడడానికి మనకు సహాయం చేస్తుంది. Yesterday we were reading in the newspaper నిన్న వార్తాపత్రికలో మనం చదువుతున్నాం about an army officer who was dismissed. అంటే పదవి నుంచి తొలగించబడినటువంటి ఒక సైనిక అధికారి విషయమై A Christian ఒక క్రైస్తవుడు who took a stand that he will not participate in other religion activities. ఇతర మత సంబంధమైన కార్యక్రమాల్లో నేను పాల్గొందును అని నిలబడినటువంటి ఒక దేవుని బిడ్డ. They dismissed him. అతన్ని ఉద్యోగానికి తొలగించారు. Yeah, how sad to read that. అది చదవడం ఎంత విచారకరము. But we know one thing. ఒక విషయం మనకు తెలుసు, Those who honor God, He will honor. దేవుని కనపరిచే వారిని దేవుడు కనపరుస్తాడు. Those who take a stand for Jesus, యేసు ప్రభువు కొరకే నిలబడేటువంటి వారిని one day He will honor them. ఒక దినమందు ఆయన వారిని కనపరుస్తాడు. This present age may convict them as criminals, ఈ ప్రస్తుత తరము వారిని నేరస్తులుగా నిందించవచ్చు. but how God will honor them, those who take a stand for Jesus. యేసు ప్రభువు కొరకే నిలబడే వారిని దేవుడు ఏ విధంగా కనపరుస్తాడో చూడండి. So we read about so many things in this world. ఈ లోకంలో అనేకమైన విషయాలు మనం చదువుతూ ఉన్నాం. One world government, అంటే ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం ఉండాలని, new age movement, అంటే క్రొత్త తరము యొక్క విధానాన్ని, so many deception of Satan. సాతాను యొక్క అనేక రకాల మోసాలు, So many get attracted to that. అనేక మంది దాని వైపు ఆకర్షితులవుతున్నారు. What they want to do, వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు? many get attracted to the new terms, అనేక మంది కొత్త పదాలకు ఆకర్షించబడుతున్నారు. taking their attention away from Jesus and His purposes for their life. వాడే ప్రేమతో యేసు ప్రభువు నుంచి వారి జీవితంలో పడడానికి కలిగిన ఉద్దేశాల నుంచి మళ్ళించబడతా ఉన్నారు. Today people want to live for this world. ఈ దినాల్లో ప్రజలు ఈ లోకం కొరకే జీవించగలుగుతున్నారు. The present evil age, ఈ ప్రస్తుత దుష్ట తరం వరకు remember, which is perishing. గుర్తుపెట్టుకొని నశించేటువంటిది అని. Are we wanting to hold on to this world? ఈ లోకానికి మనం హక్కును ఉండాలని ఆశిస్తున్నామా? Are we loving this evil of this wealth of this world? ఈ లోకం యొక్క ఐశ్వర్య దుష్టత్వాన్ని ప్రేమించాలని కోరుతున్నామా? Remember, గుర్తుపెట్టు. Jesus has come and died for us. యేసు ప్రభువు వచ్చి మన కొరకు చనిపోయాడు. We have a work to do. మనం చేయడానికి ఒక పని ఉంది. Oh, everyone who has received the Savior into their life,
They have a new direction for their life. వారు తమ జీవితానికి నూతనమైన దిశానిర్దేశాన్ని కలిగి ఉన్నారు. Purpose for them to live. వారి జీవితానికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. That's what Jesus said in Matthew's Gospel. అదే మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పారు. Shall we look at Matthew 24? మత్తయి సువార్త 24వ అధ్యాయం చూద్దామా? Verse 14. 14వ వచనంలో, And this gospel of the kingdom will be preached in all the world as a witness to all the nations. Then the end will come. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. For this evil age to end, ఈ దుష్టతరం అంతం కావడానికి we have the work to do. మనం చేయడానికి ఒక పని. That is, ఏంటంటే the gospel of the kingdom will be preached in the world. రాజ్య సువార్త లోకమంతా కూడా ప్రకటించబడాలి. You know, in our fellowship now, మన సవాసంలో we are reaching out to new places. మన కొత్త ప్రాంతాలకు చేరుకుంటున్నాం. One of our brothers are posted to Amritsar, where we know the Golden Temple exists. మన సహోదరులు అందరూ అమృత్సర్లో సేవ చేయడానికి నియమించబడ్డారు. అక్కడ ఈ స్వర్ణ దేవాలయం ఉంది. So God willing, we will hear it this evening. ఈ సాయంకాలం దేవుడికి ఆయన చెప్పడానికి వింటాం. And we serve in difficult places. మన కష్టమైన ప్రాంతాల్లో దేవుడికి సేవ చేస్తున్నాము. We know in Bansi, బాసిలో విషయం తెలుసు. we are spreading the good news to the people who are bound. బంధించబడినటువంటి వారికి మనము సువార్తను ప్రకటించుతున్నాము. False cases. అక్రమ కేసులు పెట్టారు. Oh, they want to bind the good news from reaching people. ప్రజలు ఈ శుభవార్త చేరుకోకుండా వాళ్ళు బంధించాలని ప్రయత్నం చేస్తున్నారు. God is doing mighty works. దేవుడు బలమైన కార్యాలు చేస్తున్నాడు. So God willing, that brother will be here coming Wednesday with us. దేవుడి చిత్తమైన దేవుడు బుధవారం ఆ పాసి సహోదరులు మన మధ్య ఉంటారు. Oh, God wants to use us for His purposes. దేవుడు మనల్ని తన ఉద్దేశం కొరకే వాడుకోవాలని కోరుతున్నాడు. That this good news reach every corner. తద్వారా ఈ శుభవార్త ప్రతి మానవ ప్రాంతానికి చేరడానికి. That this evil age comes to an end. తద్వారా ఈ దుష్ట తరం అంతం కావడానికి. Oh, how much deliverance God wants to bring. ఎంత విడుదల దేవుడు తీసుకుని రావాలని కోరుతున్నాడు. And Satan never want this to happen. సాతాను ఎన్నడూ కూడా జరగడానికి వాడికి ఇష్టం లేదు. He knows one thing. వాడికి ఒక విషయం తెలుసు. When the age ends, ఈ యొక్క తరము అంతమైనప్పుడు, that's when Jesus returns. అంటే యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు Satan will be bound. సాతాను బంధించబడతాడు. He will be bound for 1000 years. వాడు 1000 సంవత్సరాలు బంధించబడతాడు. He never wants that to happen. అది జరగడం వాడికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. So he wants to stop the word of God from reaching the bound ones, the who are blind today. ఈ దినాల్లో బంధించబడి గుడ్డిగా ఉన్నటువంటి వారికి ఈ సువార్త చేరుకోవడం వాడికి ఇష్టం లేదు. And Satan wants to keep many in bondage. కాబట్టి సాతాను అనేక మందిని బంధకాల్లో ఉంచాలని కోరుతున్నాడు. And in sin, పాపంలో బంధించబోతున్నాడు. he never wants others to come out of their old life. ఇతరుల పాత జీవితానికి బయటకు రావడం వాడికి ఇష్టం లేదు. Because ఎందుకంటే he knows one thing. ఒక విషయం వాడికి తెలుసు. There's a time when he will be going to the lake of fire. అంటే ఒక సమయంలో వాడు అగ్నికందకాలతో ఉన్న గుండంలో పడతాడనే సంగతి తెలుసు. He wants to take many with him to there. అక్కడ వాడితో పాటు అనేక మందిని తనతో తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాడు. Those who don't find Jesus today, మంది యేసు ప్రభువును కనుగొనకుండా ఉన్నటువంటి వాడు, they will keep a company there in that lake of fire. ఆ అగ్నికందకంలో ఉన్న గుండంలో వాడితో పాటు కలిసిపోయి ఉంటారు. So Satan keeps many bound that they will be with him. కాబట్టి నాతో పాటు ఉండడానికి సాతాను అనేక మందిని కూడా ఈ దినాలు బంధించుతూ ఉన్నాడు. So Satan has many tactics. సాతాను అనేక ప్రకారాలు ఉన్నాయి. Oh, he wants us to be bound in many forms. అనేక రీతిలుగా మనం బంధించబడాలని వాడు కోరుతున్నాడు. You know, when you look at Matthew's Gospel, 13th chapter, మత్తయి సువార్త 13వ అధ్యాయం చూస్తే, here we see the parable of the soil. ఇక్కడ విత్తువ అనే ఉపమానాన్ని మనం చూస్తాము. 13th chapter, verse 22. 13వ అధ్యాయం 22వ వచనం. Now, he who received seed among the thorns, he who hears the word, and the cares of this world, and the deceitfulness of riches choke the word, and he becomes unfruitful. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధనవాసమును ఆ వాక్యమును అణిచివేయు కనుక వాడు నిష్ఫలుడవును. So now, here we speak of here about people who receive the word. ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యమును విని కైకొనే వారి గురించి చదువుతూ ఉన్నాం. So what Satan does, సాతాను ఏం చేస్తున్నాడు?
cares of the world, ఈ లోక చింతలు, the love for other things of this world, ఈ లోకంలోని ఇతరమైన వాటి కొరకైనటువంటి అపేక్షలు, love for comforts, సౌఖ్యం కొరకైనటువంటి అపేక్ష, love for so many things of this world. ఈ లోక సంబంధమైన అనేకమైన వాటి కొరకైనటువంటి అపేక్షలు, Oh, that makes the word of God to choke అది దేవుని యొక్క వాక్యమును అణిచివేసేలా చేస్తుంది. and to see that the word become unfruitful, అది వాక్యము ఫలించకుండా నిష్ఫలమయ్యేలా చేస్తుంది. that we never obey the truth. అంటే ఎన్నడూ కూడా సత్యத்தை విజయాన్ని చూపించకుండా We will live in this old state of mind. మనం ఆ పాత స్థితి, మానసిక స్థితిలోనే జీవించేస్తాం. Oh, that's what Satan wants to do today. ఇది మనలో సాతాను అదే చేయబోతున్నాడు. He wants to make us blind to the truth. వాడు మన సత్య విషయంలో గుడ్డివాడిగా చేయబోతున్నాడు. We keep hearing the truth. మనం సత్యాన్ని వింటూనే ఉంటాం. But what happens? ఏమవుతుంది? Satan chalks it away. సాతాను దాన్ని అణిచివేస్తాడు. He never wants to make it fruitful in our life. అది మన జీవితంలో కూడా ఫలవంతం కావడం వాడికి ఇష్టం లేదు. That we never become obedient to this truth. తద్వారా ఈ సత్యాన్ని మనల్ని కూడా విజయం కాకుండా ఉండడానికి. So in this world of evil, ఈ దుష్టలోకంలో oh, Satan wants to choke the word of God from coming to us, that we may never become fruitful. మనల్ని కూడా ఫలించకుండా ఉండడానికి దేవుని యొక్క వాక్యం అనేది చేరకుండా దాన్ని అణిచివేయడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. We may remain bound to the evil world, మన ఈ దుష్టలోకానికి బంధించబడి ఉండడానికి, where the priority is the wealth, ఈ యొక్క ధనమునే మన ప్రాధాన్యతగా చేసుకుని, position, పదవులను ప్రాధాన్యతగా కలిగి, false gods, తప్పైనటువంటి దేవుళ్ళను కలిగి, all other worldly attractions, లోక సంబంధమైన ఆకర్షణలన్నింటినీ కూడా ప్రాధాన్యతగా కలిగి, and love for the worldly appetites. ఈ లోక సంబంధమైన ఆకలికి మనము బదిలీగా ఉండి, Satan wants to keep us bound to that. సాతాను మనల్ని దానికి బదిలీగా చేయబోతున్నాడు. You know, when Jesus returns, యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు oh, the end of the age takes place. ఈ యొక్క యుగం అంతమవుతుంది. Oh, are we ready for that? దానికి మనం సంసిద్ధంగా ఉన్నామా? Are we ready for Jesus to come back to take us? మనల్ని తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభువు కొరకే మనం సంసిద్ధంగా ఉన్నామా? This age has to end with the return of Jesus. యేసు ప్రభువు యొక్క రాకడతో ఈ యుగం అంతం కావాల్సి ఉంది. That the authority of Satan ends with that. దానితో సాతాను యొక్క అధికారం అంతా కూడా అంతమైపోతుంది. Today, the world is focusing, the people are focusing on the perishing world. ఈ దినములలో ఈ యొక్క లోకము ప్రజలందరూ కూడా నశించిపోయేటువంటి లోకం మీదనే కేంద్రీకరిస్తా ఉన్నారు. The evil world. ఈ దుష్ట లోకం మీద కేంద్రీకరిస్తున్నారు. Because Satan has taken away the word of God. ఎందుకంటే సాతాను దేవుని యొక్క వాక్యాన్ని తీసివేశాడు కాబట్టి He never wants to make it fruitful in our life. మన చేతుల్లో ఎన్నడూ కూడా ఇది ఫలవంతం కావడం వాడికి ఇష్టం లేదు కాబట్టి God wants to renew us. యేసు దేవుడు మనల్ని నూతనపరచబోతున్నాడు. God wants to cast every care of us on Him. మన ప్రతి చింతన కూడా ఆయన మీద మనం మోపాలని దేవుడు ఆశిస్తున్నాడు. He wants us to focus on the living God. మన దేవుని మీద కేంద్రీకరించాలని ఆయన కోరుతున్నాడు. And understand what the cross means to us. ఈ జీవం మనకి ఏమైందో మనం దాన్ని గ్రహించబోతున్నాడు. We are people of the future age. మనం భవిష్యత్తు తరానికి ఉండవలసినటువంటి ప్రజలుగా ఉన్నాం. That's eternity. అది నిత్యానికి చెందిన వారిగా ఉండాలని. Oh, Jesus has prepared a place for us. యేసు ప్రభువు మన నిమిత్తమై ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. And He wants us to be with Him in eternity. నిత్యత్వంలో మనం ఆయనతో కూడా ఉండాలని కోరుతున్నాడు. That's God's purpose for us. మన పట్ల దేవుని ఉద్దేశం అది. And our ultimate purpose మన అంతిమ ఉద్దేశం is that we may live for His glory. మనం ఆయన మహిమ కొరకే జీవించాలని. That's His call for every one of us. మన ప్రతి ఒక్కరితో ఆయన పిలుపది. Those who know Jesus, యేసు ప్రభువు తెలిగిన వారు, those who have come to the understanding of what He did for us and received Jesus into our lives. మన జీవితాల్లో ఆయన నిమిత్తం వచ్చాడు గ్రహించి ఆయన స్వీకరించినటువంటి వారికి What He wants to do, ఆయన ఏం చేయబోతున్నాడు? He wants to make us completely new. ఆయన మనల్ని బ్రతుకుగా పూర్తిగా కొత్తవారు చేయబోతున్నాడు. Not the outward religion. ఏదో బాహ్యభక్తి కాదు. He wants the inward religion in us. మనలో ఆయన అంతరంగ భక్తి కావాలని కోరుతున్నాడు. So remember, గుర్తుపెట్టుకో. we have a time for us to pray. మన ప్రార్థించడానికి సమయం ఉంది. This month of prayer. ప్రార్థనా మాసంలో You know why we have this time? మనకి ఎందుకు ఈ ప్రార్థన సమయం? For us to wait before God. మన దేవుని ఎదుట కనిపెట్టడానికి, Asking, ఆయన అడగడానికి, Lord, let my focus be right. ప్రభువా నా కేంద్రీకరణ సరిగా ఉండనివ్వండి. I want a grace inside. నేను లోపల శుద్ధి చేయబడి కోరుతున్నాను. God, I don't want an outside religion. నాకు బాహ్య భక్తి వద్దు. Outward religion I can show to others. నేను బాహ్య భక్తి ఇతరులకైతే చూపించగలనేమో. But you look what is inside my heart. అయితే నా హృదయంలో ఏముందో దాన్ని కదా నువ్వు చూస్తావు. Lord, enable me to wait before you. ప్రభువా నేను కనిపెట్టడానికి నాకు సహాయపరచండి.
Enable me to keep your kingdom fast. నీ యొక్క రాజ్యం పట్టుబడిగా పెట్టడానికి నాకు సహాయపరచండి. That my heart be true, totally focused on the one who died for us. సర్వనాయకుడి చేతి పూర్తిగా నా నిమిత్తమై చనిపోయిన ఆయన మీద కేంద్రీకరించడానికి. And enable me to live for his purposes. నన్ను ఆయన ఉద్దేశం కొరకే జీవించడానికి సహాయపరచడానికి. Let me make use of this opportunity. అదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవండి. Lord, enable me to catch a vision for you and your kingdom. ప్రభువా నీ కొరకు నీ రాజ్యం కొరకు దర్శనం పొందుకోవడం నాకు సహాయపరచండి. Today Satan has failed so many people. ఈ దినములో సాతాను అనేక మందికి ముసుగు కప్పేశాడు. Failed many from receiving and understanding this truth. ఈ సత్యమును గ్రహించకుండా అనేక మందికి ముసుగు కప్పేశాడు. Lord, take away this veil. ప్రభువా ఆ ముసుగును తొలగించండి. Cleanse my life. నా జీవితాన్ని శుద్ధి చేయండి. Let me live for eternity. నన్ను నిత్యత్వం కొరకే జీవించనివ్వండి. Live for eternal purposes. నిత్య ఉద్దేశాల కొరకే జీవించనివ్వండి. You gave yourself that I may not be a citizen of this world. నేను ఈ లోక పౌరునిగా ఉండకుండా ఉండే నిమిత్తమై మీరు మిమ్మల్ని మీరే నా కోసం అర్పించుకున్నారు. Let our citizenship be in heaven. మన పౌరసత్వం మనం పరలోకంలో ఉండినాం. Let our focus be that. మన కేంద్రీకరణ అక్కడనే ఉంచుదాం. And let our focus be the cross. మన కేంద్రీకరణ శిలువ మీద ఉంచుదాము. Which will enable us to overcome all the situations. అన్ని పరిస్థితుల్లో జయించడానికి మనం సాధ్యపరిచే ఆ శిలువ మీదనే. Oh, God wants to take away our heart condition which is bound by Satan. సాతాను చేత బంధించబడిన మన హృదయ స్థితిని దేవుడు తీసివేయాలని కోరుతున్నాడు. Bound by all the cares of the world. ఈ లోక చింతలన్నిటి చేత బంధించబడే హృదయాన్ని, Attractions of the world. లోక ఆకర్షణ చేత బంధించబడే దాన్ని God wants to take it away. దేవుడు ఆయన తీసివేయగోరుతున్నాడు. Cleanse our hearts. మన హృదయాన్ని కడగాలని, That we may live for the eternal purposes. తద్వారా మనం నిత్యమైన ఉద్దేశముల కొరకే జీవించడానికి. And when we remember, మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు Jesus gave himself యేసు ప్రభువు తనను తాను అర్పించుకున్నాడు. that we may overcome all the situations that we are going through today. తద్వారా ఇక్కడ మనం వెళ్తున్నటువంటి సకల పరిస్థితుల్లో కూడా మనం జయించడానికి. The evil age can give only evil. ఈ దుష్టతలో మనం కేవలం దుష్టత్వాన్ని బట్టికే ఇవ్వలేదు. But Jesus has come అది యేసు ప్రభువు వచ్చాడు. that we may overcome, మనం జయించాలని, we may be victorious. మనం జయశీలుగా ఉండాలని, We always will carry a hope in our hearts. మన హృదయాలు ఎల్లవేళలా నిరీక్షణ కలిగి ఉండాలని, And the assurance of the salvation and the eternal life. మనం రక్షణ నిశ్చయత అలాగే నిత్యత్వం గురించి నిశ్చయత కలిగి ఉండాలని. And that gives eternal purposes for our life. అది మన జీవితంలో నిత్యమైనటువంటి ఉద్దేశాన్ని ఇస్తుంది. Let us live for that. దాని కొరకు మనం జీవిద్దాం. Let us pray. Lord, thank you. You came down for us to die for our sins. దేవా మా నిమిత్తము మా పాపముల కొరకే చనిపోవడానికి తిరిగి వచ్చినందుకే నీకు కృతజ్ఞతలు. What victory you want to give us over the present evil age that we are living in. మేము జీవించుచున్నటువంటి ప్రస్తుత దుష్టతల మీద మీరు మాకు ఇప్పుడు విజయం ఇవ్వాలని కోరుతున్నారు ప్రభువా. Lord, you want us to have new priorities, మీరు మాకు నూతనమైన ప్రాధాన్యత కలిగి ఉండాలని కోరుతున్నారు. new purposes for our life. మా జీవితంలో నూతన ఉద్దేశాలు కలిగి ఉండాలని. You want to cleanse our inside. మీరు మా అంతరంగాన్ని శుద్ధి చేయబోతున్నారు. You want an inward religion మీరు అంతరంగ భక్తి కావాలని కోరుతున్నారు. rather than an outward show. బయటికి చూపించే అట్టహాసానికి బదులుగా Lord, visit us afresh ప్రభువా మమ్మల్ని తాజాగా దర్శించండి. and overcome all that impediments that Satan brings before us. మా ముందు సాతాను తీసుకుని వచ్చే ఆటంకాలన్నింటినీ కూడా జయించేలా చేయము. All the obstacles that Satan put before us. మా ముందు సాతాను పెట్టే అడ్డుబండలన్నింటినీ కూడా జయించు. Lord, what great victory and deliverance that we have in Jesus. యేసు ప్రభువులో మాకు ఎంత గొప్ప విజయము విడుదల ఉన్నది. What hope it gives us. అది మాకు ఇప్పుడు నిరీక్షణ ఇస్తుంది. Victory over every situation of life. జీవితంలో ప్రతి పరిస్థితి మీద చేయము. Always the assurance that you will wipe away our tears. మా కన్నీళ్లను తుడిచివేస్తామని నిశ్చయం ఎల్లప్పుడూ కలిగి ఉండేలా. And the joy is awaiting us with you. నీ ఎదురు మాకు ఆనందం కనిపెట్టుకుని ఉంది. The love of one who died for us. మా నిమిత్తమై చనిపోయిన ఆయన యొక్క ప్రేమ కనిపెట్టుకుంది. There is no love beyond that. దానికి మించిన ప్రేమ లేదు. Help us to understand అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. and seek that love above all other things. మీరు వాటన్నిటికంటే పైగా ఆ ప్రేమను వెతుకుటకు మాకు సహాయం చేయండి. Lord, enable us to focus on you. దేవ ప్రభువా నీ మీద కేంద్రీకరించుటకు మాకు సాధ్యం చేయండి. Visit us afresh మమ్మల్ని తాజాగా దర్శించండి. and renew us. మమ్మల్ని నూతనపరచండి. In Jesus' almighty name we pray. యేసు ప్రభు సర్వశక్తుల నామములో ప్రార్థిస్తున్నాము. Amen.